వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ సక్సెస్ఫుల్గా 2 సీజన్లు అంటే 2 సార్లు అనౌన్స్ చేస్తూ నంది అవార్డుల పేరు గద్దర్ అవార్డుగా మార్చిన తర్వాత 2 సంవత్సరాలు అద్భుతంగా అవార్డు ఫంక్షన్ వహించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో దాంట్లో 2 సార్లు అత్యద్భుతంగా, ఒకటేమో బెస్ట్ క్రిటిక్గా ఫస్ట్ సారి, ఆ తర్వాత ద ఫస్ట్ యాక్షన్ హీరో తెలంగాణ పైడి జయరాజు బాలీవుడ్లో ఏ స్థాయిలో తన ప్రస్థానాన్ని చూపించాడనే దానికి మరొక డాక్యుమెంటరీ ఫిలింకి ఇంకో అవార్డు, 2 అవార్డులు అందుకున్నారు. సో అద్భుతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారైనా కంటిన్యూస్గా 2 అవార్డులు తీసుకోవడంతో. సో ఇంకా తన జర్నలిస్ట్ ప్రస్థానం, సినిమా రంగానికి అనలిస్ట్గా, క్రిటిక్గా అనేక రకాల ప్రస్థానాలు కొనసాగిస్తున్న పొన్నం రవిచంద్ర గారు ఉన్నారు. ఒకసారి ఫస్ట్లీ ఆయన అవార్డు ఫంక్షన్లో అవార్డు స్వీకరిస్తున్న వీడియో చూద్దాం. Second best documentary film, the first action hero పైడి జయరాజ్. దీనికి ప్రొడ్యూసర్ పొన్నం రవిచంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల నగదు బహుమతి అలాగే ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. పొన్నం రవిచంద్ర గారికి మా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ఇక ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం. ఇది పొన్నం రవిచంద్ర గారు. పొన్నం రవిచంద్ర గారు 2 సార్లు గద్దర్ అవార్డు గ్రహీతే కాదు, ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రిని అందించిన అన్న కూడా. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి సోదరుడు కూడా. మనతో పాటు ఆర్టిస్టులు ఉన్నారు. ఫస్ట్లీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. నమస్కారం. సో 2 వరుసగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఫామ్ అయినప్పుడు నంది అవార్డులో ప్రస్తావన లేదు. సో తర్వాత నంది అవార్డుని గద్దర్ అవార్డుగా మార్చడం, గద్దర్ అవార్డులు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లోనే 2 సార్లు వచ్చింది. 2 సార్లు మీకు వచ్చింది, హ్యాట్రిక్కి సిద్ధంగా ఉన్నారా? సో ఇప్పుడు 2 సార్లు ఒక బెస్ట్ క్రిటిక్గా, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక ఫస్ట్ యాక్షన్ హీరో అనేటువంటి పైడి జయరాజు ప్రస్థానం తీసుకొని వచ్చిన అంశం ఎట్లా అనిపిస్తుంది 2 సార్లు కంటిన్యూస్గా అవార్డు తీసుకోవడం? మొదటిసారి కంటే రెండోసారి నాకు 2 అవార్డ్స్ రావాల్సి ఉండే, 2 ఎంట్రీలు ఉండే. తెలంగాణ సినీ ప్రస్థానం బుక్, కానీ అంటే ఒకరికి 2 ఇవ్వకూడదనో ఏదో దానికి రాలేదు. ఈ పైడి జయరాజ్ ప్రస్థానం, పైడి జయరాజ్ మన తెలంగాణ వాడు, ఆయన పేరు మీద తీసిన చరిత్రకి అవార్డు రావడం మటుకు చాలా సంతోషంగా ఉంది. చాలామందికి ఆయన గురించి ఇంక ఇప్పటి వరకు తెలియదు. నేను దాదాపు 8 సంవత్సరాల క్రితం ఆయన మీద చరిత్ర తెలుసుకోవాలని ముంబైకి వెళ్ళి వాళ్ళ డాటర్, వాళ్ళ మనవడిని, వాళ్ళందరినీ కలిసి ఆయన ఫోటోలు సంపాదించి ఒక ఇంగ్లీష్లో డాక్యుమెంటరీ చేశాను. ఫస్ట్ ఇంగ్లీష్లో చేశాను, 1 అవర్. అది చేస్తే 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి దానికి, 6. తర్వాత బుక్గా తీసుకొచ్చాను. ఆ ఫొటోస్ అందరికీ అందుబాటులోకి రావాలి, ఇప్పుడు డాక్యుమెంటరీ నుంచి ఫొటోస్ అందుబాటులోకి రావాలి అని చెప్పి బుక్ తీసుకొచ్చాను. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించాను. అది ఇంగ్లీష్లో తీసుకొచ్చాను. అయితే ఈ మధ్య చాలామంది మిత్రులు 2 ఇంగ్లీష్లోనే చేశావు, ఆయన బాలీవుడ్ యాక్టర్ అయినంత మాత్రాన ఇంగ్లీష్లో చేయాలా, తెలుగులో తీసుకురావాలన్నప్పుడు ఇంకో డాక్యుమెంటరీని గత సంవత్సరం తెలుగులో పైడి జయరాజ్ ప్రస్థానం పేరు మీద చేసి ఆయన గురించి తెలియజెప్పాలి. ఇక్కడికి ఇవాళ ఉన్న సినిమా నటులు, కొత్తగా వస్తున్న తరానికి ఆయన ఎన్ని క్రాఫ్ట్లో ఎట్లా శిక్షణ తీసుకున్నాడు, ఎంత నిబద్ధతతో పనిచేసాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సంపాదించిన 2వ తెలుగువాడు ఆయన. తెలియజేయాలని తీయడం, దానికి బెస్ట్ సెకండ్ డాక్యుమెంటరీగా రావడం చాలా సంతోషం. వ్యూవర్స్ కూడా చెప్తాం ఒకసారి. పైడి జయరాజ్ ఎవరంటే మన తెలంగాణ ఆయన, కరీంనగర్లో, హైదరాబాద్లో చదివి ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీలో ప్రస్థానం మొదలుపెట్టి బాలీవుడ్లో 300 సినిమాలు తీసిండు. 300 సినిమాలు తీసి సక్సెస్ఫుల్ హీరోగా అనేక క్రాఫ్ట్స్, ఇందాక అన్నట్టుగా రవిచంద్ర గారు అంటే అనేక క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్స్లో అనేక రకాల పైన అవగాహన ఉంది, మక్కువ ఉంది. 300 సినిమాలు, తెలుగువాడు, తెలంగాణ వాడు, బాలీవుడ్లో 300 సినిమాలు తీసి సక్సెస్ అయినటువంటి వ్యక్తి బహుశా ఎవరు లేరు కావచ్చు. ఇందాక రవిచంద్ర గారు చెప్తున్నట్టుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది ఆయనకి. ఆయన చరిత్ర మీద ఆ డాక్యుమెంటరీ తీసినందుకు గాను గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో రవిచంద్ర గారు సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీగా అవార్డు అందుకున్నారు. యాక్చువల్గా ఆయనకి 3 వచ్చినాయి. నంది అవార్డు 2012లో నంది అవార్డు వచ్చింది, ఇప్పుడు రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ 2 అవార్డులు వచ్చినాయి. సో ఇప్పుడు ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఫస్ట్ సారి మీకు వచ్చింది బెస్ట్ క్రిటిక్ అవార్డు, బెస్ట్ క్రిటిక్. సో దానికి కూడా అంటే ఏ ఛాలెంజెస్ ఎదుర్కొంటారు బేసిక్గా క్రిటిక్స్ అనే వాళ్ళు? అంత ఈజీ ఏం కాదు అవార్డు ఇచ్చే స్థాయి వరకు వెళ్ళాలంటే. ఇప్పుడున్న దాంట్లో ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది. అఫ్కోర్స్ కమర్షియల్ సిచ్యువేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాం సినిమా మీద, ఎట్లా వస్తాయి. సో దీన్ని డిసైడ్ చేసేవారంటే రివ్యూయర్లు, క్రిటిక్స్ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ.
ఆర్ నాట్ ఏ రివ్యూర్, ఎందుకంటే రివ్యూర్ అనే వాళ్ళు సోషల్ మీడియా పరిమితం అయిపోయి ఇక్కడ వరకు వచ్చింది. ఆర్ క్రిటిక్ టు. ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటారు మీరు? ఛాలెంజెస్ ఏమీ లేవు. మనం నిబద్ధతతో మనం కరెక్ట్గా రాస్తే ప్రొడ్యూసర్కి లాభం చేసిన వాళ్ళు అవుతాం, డైరెక్టర్కి వాళ్ళు మంచి మనసుతో స్వీకరించి ఆ నెక్స్ట్ మూవీకి కూడా వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఈ మీరు అన్నట్టుగా రివ్యూర్స్ నష్టం వాటిల్లో చేయడం అయితే నాకు నచ్చదు. రేటింగ్ ఇవ్వడం, అక్కడ థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది, ఆ వెంటనే రివ్యూలు చేస్తారు, రేటింగ్లు ఇస్తారు. ఆ రేటింగ్లు చూసి ప్రేక్షకులు సినిమా మంచి మంచి సినిమాలు ఫ్లాప్ కావడానికి ముఖ్యంగా రివ్యూర్సే కారణం. అది కరెక్ట్ పద్ధతి కాదేమో. సినిమా మొత్తం చూడాలి, దాన్ని ఏ కోణంలోంచి మనం ఆలోచన చేయాలి, అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పాలి, ఆలోచన చేసి వాళ్ళకు ఒక నిజంగా మనం ఒక మంచి క్రిటిక్లా ఉండాలి తప్ప ఏది పడితే అది రాయడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. సో పొన్నం రవిచంద్ర గారు కరీంనగర్లో స్టార్ట్ అయిన మీ కెరీర్ ఎట్లా టర్న్ అయింది? సీనియర్ జర్నలిస్ట్గా గతంలో ఆంధ్రప్రదేశ్ ఐఎన్పిఆర్లో చేసిన మీరు, ఆ తర్వాత మానేరు టైమ్స్ తెలంగాణ కరీంనగర్ మాండలికానికి సంబంధించి మానేరు టైమ్స్ నుంచి మొదలైన ప్రస్థానం సినిమా వైపు ఎట్లా మొదలైంది? మీ జర్నలిజం కెరీర్ ఎట్లా మొదలైంది? నేను స్థాయిలో జర్నలిస్ట్గా 1987లో మాడబూసి శ్రీధర్ గారి ఆయన నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి, నువ్వు జర్నలిస్ట్గా చాలా బాగా రాయగలుగుతావు ఈ సాహిత్యం కంటే కూడా అని చెప్పి ఆంధ్ర పత్రికలో నన్ను జాయిన్ చేశాడు. అప్పటి నుండి 91 వరకు, 87 నుంచి 91 అంటే 90లో పత్రిక మూతపడింది. ఆంధ్రపత్రిక ఎంతో చరిత్ర ఉంది, దాని నుంచి నా ప్రస్థానం ప్రారంభించిన. 91లో మూతపడిన తర్వాత ఏం చేద్దాం అని ఆంధ్రభూమిలో జాయిన్ అయ్యా. ఆంధ్రభూమిలో 6 నెలలు పనిచేసిన తర్వాత ఇంకా ఇట్లా లాభం లేదు. మన కరీంనగర్ జిల్లా ఆ రోజు పరిస్థితులు వేరు, వాతావరణం వేరు. గ్రామాల్లో మన వాతావరణాన్ని బయటికి తీసుకురావాలి. ఇక్కడ జరుగుతున్న అప్పుడున్న సంఘటనలు మీకు కూడా తెలుసు, ఇవన్నీ కూడా నక్సల్ ప్రభావం ఇవన్నీ ఉండేవి. ఆ సమయంలో నేను నా సొంతగా మానే టైమ్స్ అనే పత్రికను స్థాపించి సక్సెస్ఫుల్గా, ఎంత అంటే అనతి కాలంలో ఒక నెల 2 నెలల్లోనే మల్టీ కలర్లో తీసుకొచ్చా. ఆ రోజు ఒక వార్త ఉదయం పేపరే మల్టీ కలర్లో వచ్చేది, ఇవేవి ఈనాడు కూడా బ్లాక్ అండ్ వైట్లో వచ్చాను, నేను మల్టీ కలర్లో తీసుకొచ్చాను. మంచి సర్క్యులేషన్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అప్పుడు నలుమూలల పత్రిక అమ్ముడుపోయేది. అంటే మెయిన్గా మా దాంట్లో గోదావరి అని ఈ అక్కడి నక్సల్స్కి సంబంధించిన స్టోరీసు, హైదరాబాద్కు సంబంధించిన మాడబూసి శ్రీధర్ లేఖ, ఇలా రకరకాల మా దాంట్లో సాహిత్యానికి పేజీలు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. దీంట్లో చాలా ముఖ్యులు రాసేవాళ్ళు. దాంతో పత్రిక మంచి గుర్తింపు వచ్చింది. కానీ మా దగ్గర సంపూర్ణ అక్షరాస్యత కోసం ఒక పత్రిక తీసుకొచ్చినప్పుడు కలెక్టర్ గారు నన్ను ఆ పత్రిక బాధ్యతలు ఇవ్వడంతో నా పత్రిక పక్కన పోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను దాన్ని పునరుద్ధరించి దినపత్రికగా, తర్వాత పక్షపత్రికగా తీసుకొచ్చాను. అనంతరం రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక నన్ను ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ఐఎన్పిఆర్లో అసోసియేట్ ఎడిటర్గా చేయడంతో 2014 వరకు చేశాను. ఆ తర్వాత జర్నలిజానికి గుడ్ బై చెప్పాను. అయితే ఈ ప్రస్థానంలో నాకేంటంటే మామిడి హరికృష్ణ గారితో పరిచయం ఏర్పడింది. బిఫోర్ మీ కంటిన్యూ చేసే ముందు, ఆ ఎరా ఆఫ్ జర్నలిజం వేరు. అప్పుడున్న దాంట్లో ఇంత టెక్నాలజీ, వాట్సాప్ లేదు, ఏమీ లేవు. ఫోటో రావాలన్నా కూడా ఎవరో మనోళ్ళు వెళ్ళి అక్కడ చిన్న కెమెరాతో చిన్న ఫోటో తీసుకొస్తేనే ప్రింట్ అయ్యేది. అది కూడా కొన్ని సందర్భాల్లో ప్రింట్ అయితే అయ్యేది, లేకుంటే లేదు. నక్సల్స్ ప్రభావం ఉండే మట్టు కరీంనగర్ ఆ ప్రాంతాల్లో అని అంటే దొరలు, పెత్తందారుల వీళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ టైంలో మీరు ఒక పత్రిక పెట్టి, దట్టు డెఫినెట్గా ఇక్కడ క్యాస్ట్ కూడా తీసుకురావాలేమో, ఒక బీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఎటువంటి హర్డిల్స్ ఫేస్ చేసలేరు? ఇప్పుడు భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఏం లేకుండా దాడులు అలాంటివి ఏమి లేవు. కాకపోతే అంటే మేము అక్కడ కాస్త అందరితో పరిచయాలు ఉండడం వల్ల, మా బ్రదర్ ఎన్ఎస్సిఏలో ఉండేవాడు ప్రభాకర్, ఈ ఫొటోస్ ఇవన్నీ తీసుకొని అక్కడ కలర్ ఫొటోస్ ఇలాంటివన్నీ ప్రింట్ వేయించుకొని, అప్పుడు ఈ రీల్స్ సిస్టమ్ ఉండే కదా, ఇలాంటి డిజిటల్ ఫొటోస్ ఎక్కడ అవన్నీ తీసుకొని హైదరాబాద్ వచ్చేవాడిని నేనే ఓన్గా. వచ్చి ఇక్కడ నారాయణగూడలో ఒక ప్రెస్లో అవన్నీ కంపోజ్ చేయించి బ్రొమైడ్స్, అప్పుడు సిస్టమ్ కూడా పేజీ మేకింగ్ ఉండేది కాదు, మేమే బయట పేజీలు చేసుకొని మళ్ళీ వాటిని ప్రింట్ చేయించుకొని అవన్నీ తీసుకొని బస్సులో వేసుకొని వెళ్ళేవాళ్ళం. దాదాపు అప్పుడు 10,000 కాపీలు ప్రింట్ చేయించేవాడిని, 10,000 కాపీలు అమ్మేవాడిని ఎవ్రీ వీక్.
అది ఛాలెంజింగ్గానే నడిచింది, చాలా కాస్ట్లీగా. అయినా పత్రిక అమ్ముడు పోయేది, డబ్బులు వచ్చేవి. అడ్వర్టైజ్మెంట్ కోసం నా పత్రికలో ఫ్రంట్ బాటమ్ అడ్వర్టైజ్మెంట్ కోసం నాకు 2 నెలల ముందే బుకింగ్ ఉండేది. ఓహో, అప్పుడు ఆ టైంలో ఆ టైంలో అంత సక్సెస్ఫుల్గా, డిస్ట్రిక్ట్ వరకు ఉండే పేపర్కి అంత ప్రాధాన్యత. అంత నేను చాలా సక్సెస్ఫుల్గా, అందుకే ఇప్పటికీ కూడా హైదరాబాద్లో చాలామందికి తెలుసు. మానే టైమ్స్ అనగానే ఓహో ఇట్లా అంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి దానికి. అది చాలా గొప్ప విషయం. మంచి మంచి రచయితలు నా పత్రికకు దాంట్లో అచ్చు కావడమే పెద్ద మహద్భాగ్యంగా భావించేవాళ్ళు కూడా అప్పుడు. అటువంటి అంతటా రిపోర్టర్లు ఉన్నారు అప్పుడు, అన్ని ప్రధాన కేంద్రాల్లో ఏజెంట్లు ఉన్నారు పత్రిక అమ్మడానికి. పెద్ద పత్రికలకు ధీటుగా నా పత్రిక నడిచింది. సో ఇప్పుడు సినిమా రంగానికి ఎట్లా ప్రవేశించాల్సి వచ్చింది, అంటే సిచ్యువేషన్ లేకపోతే? లేదు 2009-8 ప్రాంతాల్లో మామిడి హరికృష్ణ గారుతో పరిచయం ఏర్పడిన తర్వాత నా దగ్గర ఉన్న కలెక్షన్స్ చూశాడు. నాకు చిన్నప్పుడు సినిమాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి నేను ముందు బుక్ స్టాల్ నడిపేవాడిని. ఆ బుక్ స్టాల్ నడిపినప్పుడు విజయ్ చిత్ర, సినీ హెరాల్డ్, జ్యోతి చిత్ర, సితారా ఇలాంటి పత్రికల్లో వచ్చే ఈ ఫొటోస్ అన్నీ సేకరణ చేయడం అలవాటు ఉండే. అన్నీ సేకరణ చేసి నోట్స్ రాసుకునేవాడిని. అవన్నీ చూసి ఇది ఒక గ్రంథం అవుతుంది, ఇంకాస్త కష్టపడితే ఎందుకు ఇది చేయకూడదు అన్నప్పుడు నేను తెలుగు సినిమా 80 ఏళ్ళ ప్రస్థానం అనే ఒక బుక్ తీసుకొచ్చాను. చాలా బ్రహ్మాండంగా, అందులో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, అది అసలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు తీసుకురాని బుక్. ఇప్పుడు మద్రాస్ సినిమా నుంచి మొదలుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకు 1931 నుంచి 2011 వరకు 80 ఏళ్ళలో ఏ ఒక్క సంఘటన మిస్ కాకుండా ప్రతి దాన్ని రికార్డ్ చేశాను. ఎవ్రీ ఇయర్ ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, ఎవరెవరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చారు, ఇలా అన్నీ రాశాను. దానికి 2012లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు నంది అవార్డుని ఇచ్చింది. ఫస్ట్ నేను అంత పెద్ద అవార్డు వస్తుందని కూడా ఉంచాలి. నంది అవార్డు అనే దానికి ఎంతటి గొప్ప ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు. ఆ నంది అవార్డు అందుకున్నాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అదే ఆ తర్వాత అంటే అప్పుడు ఇవ్వలేదు. తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నేను రాసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు 2014లో ప్రకటించాడు. అంతకుముందు జ్యూరీ మెంబర్గా చేశాను నంది అవార్డులో కూడా. నేను చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ అవార్డులు ఇవ్వడం మానేసినాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ పేరు మీద అవార్డులు నెలకొల్పడం, దాంట్లో మొదటేడాది బెస్ట్ ఫిలిం క్రిటిక్గా రావడం. ఈ ఏడాది నాకు పైడి జయరాజ్ మీద, నేను ఎందుకంటే పైడి జయరాజ్ గురించి చాలా ఎక్కడెక్కడో తిరిగాను. పూనాకి వెళ్ళాను, ఆయన సినిమాలు లేవు, ఎక్కడ ఆయన ఫోటోలు లేవు, అవన్నీ సేకరించి మా మిత్రుల సహకారంతో ఆ బుక్ ఇంగ్లీష్లో డాక్యుమెంటరీ, తెలుగులో డాక్యుమెంటరీ గుర్తింపు. నాకు 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చిన దానికంటే ఎక్కువగా కూడా ఇక్కడ మన ప్రాంతంలో గుర్తిస్తే దాని కిక్కే వేరు ఉంటుంది కదా. 6 ఇంటర్నేషనల్ అవార్డ్స్తో పాటు ఇక్కడ వచ్చింది స్థానికంగా వచ్చిన అవార్డు. ఇది తెలుగు దానికి వచ్చింది. అవన్నీ ఇంగ్లీష్ డాక్యుమెంటరీకి వచ్చాయి. ఇంగ్లీష్ డాక్యుమెంటరీ 1 అవర్ డ్యూరేషన్, ఇది వచ్చేసి 49 నిమిషాలు. డ్యూరింగ్ మీ జనరేషన్లో ఇప్పుడు అంటే వెల్ నోటెడ్గా ఉంది, మీరైనా పొన్నం ప్రభాకర్ గారైనా అశోక్ గారైనా కూడా. సో ఆ ఏజ్లో ఆ టైంలో మీరు ఈ స్థాయిలో ఉండగలిగారంటే మీ తల్లిదండ్రులు ఎంత విద్యాభ్యాసాన్ని నేర్పించారో అర్థమవుతుంది. కానీ జనరల్గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే నాది ఉమ్మడి కరీంనగర్ కాబట్టి, అయితేనే మంచి ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి, లేదు అనుకుంటే ఏదైనా మంచి పిల్లల్ని చూసుకోవాలి, ఇంత వ్యవసాయం చేసుకోవాలి, పట్టువర్తనం చేయాలి, లేదు అనుకుంటే ఇంకైనా మంచిగా రాణించాలి, విదేశాలకు పోవాలనే ఆలోచనతో ఉన్నోళ్ళే. కానీ మీ దాంట్లో పొన్నం ప్రభాకర్ రాజకీయాలకు వచ్చారు, తర్వాత మీరు ఈ జర్నలిజం వైపు మక్కువ లేకుండా మీ సాహిత్యం, మీ కవిత్వాలు ఇవన్నీ ఉండిపోయినాయి. అశోక్ గారేమో మంచి వకీల్గా మంచి స్థిరపడ్డారు. సో ఎట్లా అంటే ఈ ఫ్యాక్టర్ యాక్సెప్ట్ చేసి ఎట్లా ఉండేది జనరల్గా? మా అమ్మ నాన్న మీకు తెలిసి చదువుకోలేదు ఆ రోజుల్లో. మేము ఊరు చివర మంకమ్మ తోట అనేది ఇప్పుడు సెంటర్ అయింది, కానీ అక్కడ మా ఇంట్లో నేను 10th వరకు కరెంటు కూడా ఉండేది కాదు. దీపం వెలుతురులోనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. తర్వాత హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అది ఊరు చివరన ఉండడం వల్ల అక్కడ SRR కాలేజీ విద్యార్థులు, జర్నలిస్టులు వీళ్ళందరితో ఏర్పడిన స్నేహితుల ప్రభావం చాలా పడింది మా మీద. మంచి మంచి మిత్రులు, ఈ కల్చరల్ ఆర్గనైజేషన్ పెట్టడము, ఇలాంటివన్నీ నేను తీసుకున్నా అంటారు. అన్నయ్య హైదరాబాద్లో ఉండి చదువుకోవడం వల్ల ఓయూలో చదువుకోవడం ముఖ్యంగా. అన్నయ్య అంతా మొత్తం ఓయూ క్యాంపస్లోనే ఉన్నాడు ఎక్కువగా. ఆయన అందరి మిత్రులతో LLB చేశాడు.
ఇంకా తమ్ముడేమో అక్కడ కరీంనగర్లో ఉండి ఎస్ఆర్ఆర్ కాలేజీ చిన్న చిన్న స్టూడెంట్ అప్పుడు రిజర్వేషన్ మూమెంట్లో మండల్ కమిషన్ నివేదిక అప్పుడు గొడవలు వాటిలలో బీజేపీ కాదు ఏబీపీ వాళ్ళు వాడి మీద దాడి చేయడం, ఆ దాడిలో తీవ్రంగా గాయపడడం, ఆ సమయంలోనే చొక్కారావు గారు ఆయన దగ్గర వెళ్ళి ఎన్ఏసిఐలో జాయిన్ కావడం, ఇవన్నీ టర్న్ తీసుకున్నాయి. చొక్కారావు గారి శిష్యరకంలోకి వెళ్ళాక చాలా ప్రభాకర్ అసలు ఎంత గొప్ప ఇవాళ వచ్చిండంటే ఆయన అన్నీ పుణికిపుచ్చుకున్నాడు. ఆయన భావాలు, చొక్కారావు భావాలు పుణికిపుచ్చుకొని వాళ్ళ ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిండు. ఫస్ట్ నుంచి ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఇదే రకంగా అంటే ఇంటి దగ్గర నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవా పొన్నం ప్రభాకర్ గారు? కొంచెం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉండేవి లీడర్షిప్ క్వాలిటీస్. ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు చాలా విద్యార్థులందరికీ కాలేజీల్లో అప్పుడు అన్నీ ప్రైవేట్ కాలేజీలు లేవు కదా, సీట్లు ఇప్పించడం, వాళ్ళ సమస్యల మీద జిల్లా మొత్తం తిరిగేవాడు. కరీంనగర్ జిల్లా ఉన్నవే 2-3 డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అంతే. వాళ్ళ సమస్యల కోసం ఎప్పుడు పోరాటం చేసేవాడు. ఇవన్నీ గుర్తించి కాంగ్రెస్ 2004లో మంచి ప్రోత్సాహం ఇచ్చింది. అంటే అక్కడ చిన్న స్థాయిలో కాకుండా ఫస్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేసి తర్వాత అంటే కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించినప్పుడు రానప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. ఆ వెంటనే రాజశేఖర రెడ్డి గారు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం, ఎంపీగా గెలవడం. తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నాడో మీ అందరికీ తెలుసు. అంటే ప్రభాకర్కి వేరే వ్యాపకం ఏం లేదు, కేవలం రాజకీయం అంటే ప్రజలు సేవ, అందరి సమస్యలపైన పోరాటం చేయడం, ఇవే. కానీ జనరల్గా ఇప్పుడున్న పొలిటికల్ ఫ్యామిలీస్లో బ్రదర్లో లేకుంటే సిస్టర్ ఒకరు పొలిటికల్లో ఉంటే అందరూ అదే రూట్లో ఎక్కువగా చూస్ చేసుకుంటారు, వ్యాపారాలు లేకుంటే పొలిటికల్. కానీ మీరు మొదటి నుంచి సాహిత్యాన్ని వదిలిపెట్టలేదు, జర్నలిజం తర్వాత సాహిత్యం లేకుంటే కవిలు ఇవన్నీ వదిలిపెట్టలేదు, కవిత్వం అంతా కూడా. మీ అన్న అశోక్ గారు కూడా అదే రకంగా వకిలి కొనసాగుతుంది. ఎందుకు మీకు పొలిటికల్ అంటే ఇంట్రెస్ట్ రాలేదా, లేకుంటే అప్పుడు తమ్ముడు సరిపోతుందిలే అనుకున్నాను? అంటే ముందు నేను వచ్చాను, ప్రభాకర్ కంటే ముందు నేను పొలిటికల్, అన్నయ్య నాకంటే ముందు మేము పొలిటికల్లో ఉన్నాం. పొలిటికల్లో అంటే కాలేజ్ యూనియన్ ఎలక్షన్లో అంతవరకే పరిమితమైంది. కాకపోతే అక్కడ మేము సక్సెస్ సాధించలేదు. ప్రభాకర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రెసిడెంట్కి గెలిచిన తర్వాత వాడు కంటిన్యూ అయ్యాడు, మేము డ్రాప్ అయిపోయాం. అన్నయ్య మున్సిపల్ చైర్మన్గా కూడా పోటీ చేశాడు కరీంనగర్ నుండి, అప్పుడు కూడా ఓడిపోయాడు. ఇంకా మనతో కుదరదు ఇంకా ఈ రాజకీయాలు, మనకి చాలా ఒకరు ఉన్నారు, ఒక ఇంట్లో ఒకరు ఉంటే చాలు కదా, మనం అందరం కావాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్పి నేను జర్నలిజం, సాహిత్యం వైపు, సినిమా వైపు చేస్తూనే ఇంటి బాధ్యతలు, వ్యాపారం ఇలాంటివన్నీ నేనే చూసుకున్నాను. అన్నయ్యనేమో ఇంకా న్యాయవాదిగా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. హైదరాబాద్ హైకోర్టు అసోసియేషన్ ప్రెసిడెంట్గా 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిచారు. సో పొన్నం ప్రభాకర్ గారికి ఆ రాజకీయ వ్యూహంలో ఆయన ఎంపీగా అయినా లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా మినిస్టర్గా అయినా కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా రవిచంద్ర గారే ఉంటారు కీలకంగా, సలహా సూచన. నేను ఒక్కడని కాదు, మా కుటుంబం అంతా ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు అందరం కూడా అంటే ఏదైనా సమిష్టిగా, అంటే మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరం నైట్ కూర్చున్నప్పుడు చర్చించుకోవడం. తెలంగాణ ఉద్యమంలో మటుకు అందరి సహకారాలు, నాతో ఉన్న జర్నలిస్టు మేధావులు వాళ్ళు అందరినీ తీసుకొని ఎప్పటికప్పుడు సమాచారం అయితే ఇచ్చి ఆ ముందుకు సాగడానికి మటుకు పనిచేసాం. చాలామంది గంట చక్రపాణి అయితే ఏంటి, మాడబో శ్రీధర్ అవుతుంటే, మామిడి హరికృష్ణ, వీళ్ళందరూ చాలామంది ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలనేది. దాంతో బ్యాక్గ్రౌండ్ వర్క్లో మీకు కీలకం ఉండేది తెలంగాణ ఉద్యమంలో మటుకు. తర్వాత కూడా ఇప్పుడు ఏదున్నా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం, సమిష్టిగా ఆలోచన చేస్తాం ఏం చేయాలి అనే దాని మీద. నీతివంతంగా ఉండాలి ఉన్నంతలో మనము అనేది ఒక మా నాన్న నేర్పిన సూక్తి అది మాకు. పొన్నం ప్రభాకర్ గారు ఫస్ట్ నుంచి ఫైర్ బ్రాండ్, ఆయన చరిత్రలో చూసిన ఫస్ట్ ఫైర్ బ్రాండే. ఇదే ఫైర్, ఏమాత్రం దగ్గర ఎవరిని పట్టించుకోరు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు. పొన్నం ప్రభాకర్ అనే పేరు గుర్తురాగానే మాలాంటి జర్నలిస్టులకు కానీ చూసే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ గుర్తుకొచ్చేది పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే సంఘటన. ఆ రోజు జరిగిన సంఘటన రోజున మీ ఫీలింగ్ ఏంటిది, ఒక అన్నగా లేకపోతే కుటుంబీకుడిగా? ఎందుకంటే అది స్పాట్లో లైవ్ వస్తుంది, పార్లమెంట్ సెషన్ నడుస్తున్నాయి, కళ్ళలో పెప్పర్ స్ప్రే అనేది ఏం జరుగుతుందో తెలియదు, శ్వాస ఆడడం లేదు, వెంట అంబులెన్స్లో తీసుకెళ్ళడం అంత జరిగిపోయింది. ఏమనిపించింది? చాలా భయం వేసింది, కళ్ళు పోయినాయి అనుకున్నాం మేము. ఇంకా ఎంత అంటే మాకు ఎప్పటికప్పుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్లు చేయడము, మిగతా ఎంపీలందరికీ ఏమైంది అసలు ఏం జరుగుతుంది ఏం తెలియడం లేదు. కానీ భగవంతుడి దయ వల్ల
తొందరలోనే బయటకు వచ్చాడు. ఆ పెప్పర్ స్ప్రే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా అది కానీ ఎవరు ఊహించలే సంఘటనలు జరుగుతుంది. అక్కడి నుంచి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఒక సెట్ మార్క్, అంటే అప్పటి వరకు ఉద్యమం చేస్తున్నారు, అద్భుతమైన ఉద్యమం, అది లాస్ట్ ఎండింగ్కి వచ్చిన తర్వాత ఒక సెట్ మార్క్ ఎప్పటికి ఫర్ గుర్తుండిపోయేది. సో తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఫేవరెట్ అయిపోయింది, పొన్నం ప్రభాకర్ గారికి అవకాశం దొరకలేదు, మళ్ళీ వచ్చింది కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒక సాహిత్యవేత్తగా కానీ, కవిగా కానీ, లేకుంటే రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వ్యక్తిగా కానీ పొన్నం ప్రభాకర్ గారితో ఈ గవర్నమెంట్కి సంబంధించి ఎలా అనిపిస్తోంది ఈ అవార్డు ఫంక్షన్ విషయంలో కానీ, సాహితీ కళాకారుల గురించి విషయంలో కానీ? లాస్ట్ 10 years నుంచి నెగ్లెక్ట్ చేయబడ్డ ఈ రంగాలన్నీ ఇప్పుడు ఈ సాహిత్యవేత్తలు కానీ చాలామందిని ఒక గౌరవం దొరుకుతుంది. ముఖ్యంగా ఈ అవార్డ్స్ ఇవ్వడమే కాదు, ఇంకొకటి చేయాలి. నేను ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఒక సినిమా పాలసీ తీసుకురావాలి తెలంగాణకి. తెలంగాణ సినిమాలకు, ఇక్కడ తెలంగాణ సినిమా వేదికకు ఒక గట్టి పునాది వేయాలి. ఇప్పుడు మీరు చూడండి, బాలీవుడ్ అంత పెద్ద ఎత్తున బాలీవుడ్ ఉన్న ప్లేస్లో కూడా మరాఠీ సినిమా ఇవాళ ఎంత గొప్పగా రాణిస్తుంది అనుకున్నారు. చిన్న పెట్టుబడితో కేరళలో చూడండి, చిన్న చిన్న సినిమాలు 1-2 కోట్లలో ఇప్పుడు కూడా సినిమాలు తీస్తారు, గ్రాండ్ సక్సెస్. భోజ్పూరి చూడండి, అది ఎంత చిన్న ప్రాంతం, చిన్న. మనకు కూడా అంటే మనం ఇక్కడ భారీ బడ్జెట్ చిత్రాల మధ్యన చిన్న చిత్రాలు నలిగిపోతున్నాయి. వీటికి కొన్ని రాయితీలు ఇలాంటివి ఇవ్వాలి. మొన్న గద్దార్ అవార్డు మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, తప్పకుండా ఇక్కడ మన తెలంగాణ సినిమా బాగా సక్సెస్ సాధిస్తుందని అనుకుంటా. కానీ ఒక పాలసీ తీసుకోవచ్చు, ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ తీసుకురావాలి, కథలకు ఒక కార్ఖానా. ఇక్కడ కథలు బోలెడు కథలు ఉంటాయి తెలంగాణలో. ఆ కథలన్నింటికి వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాగా రచయితలకి కానీ ప్రతి ఒక్కరికి ఒక శిక్షణ కేంద్రం లాంటిది ఒకటి తీసుకొస్తే తెలంగాణ సినిమా కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో పాటు పోటీ పడుతుంది అనేది నా భావన. ఓకే, సో మీరు సాహితీవేత్తగా, కవిగా, తర్వాత డాక్యుమెంటరీ క్రిటిక్గా ఉన్నారు. సో బేసిక్గా చాలామందికి డైరెక్షన్ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. ప్రొడ్యూసర్ కూడా పూలే సినిమా అనేది తీసినట్టుగా ఉన్నారు ఇక్కడ నుంచి. సో పూలే హిందీలో వచ్చింది, దాని తెలుగు వర్షన్ నేను రైట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సెన్సార్ అవన్నీ, దానికి సెన్సార్ కొంచెం అడ్డంకులు ఎక్కువ ఉన్నాయి. ఆ సెన్సార్ అయిపోవచ్చింది, ఇంకొక 4 రోజుల్లో సెన్సార్ అయిపోతుంది. వచ్చే నెలలో రిలీజ్ చేస్తున్నాం. అలాంటి సినిమాలు రావాలి, ప్రజలు చూడాలి. కాకపోతే కమర్షియల్గా అందరు భయపడతారు, అవి సక్సెస్ కావని. తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని అయితే నాకు నమ్మకం ఉంది. అంటే ఇప్పటివరకు చాలామంది ఏంటంటే చాలా తక్కువ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూలు చేయడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది. సో తెలంగాణ ఉద్యమం సమయంలో వచ్చిన సినిమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, అత్యద్భుతంగా ఉన్నాయి. కానీ ఉద్యమం ఫీవర్ని చూపించగలిగాయి. కానీ హిస్టరీ అనేది 1960లో ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి హిస్టరీ అంత బేస్డ్గా ఎవరు ప్రామినెంట్గా చూపించలేకపోయారు, నిజం ఏందని చూపించలేకపోయారు. దాంట్లో క్యాస్టిజం అనేది ఉంది, తర్వాత సామాజిక న్యాయం అంత అంశాలు ఉన్నాయి, అనేక రకాలుగా ఉన్నాయి కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మీరు అత్యద్భుతంగా ఫస్ట్ యాక్షన్ హీరో అని చెప్పి పైడి జయరాజ్ గురించి తీసిన మీరు ఆ అవకాశం ఏమైనా ఉందా రేపటి తెలంగాణ బేసిస్లో? ఇందాక మీరు తెలంగాణ పాలసీ కూడా కావాలన్నారు కాబట్టి ఆ మాదిరిగా ఒక అవసరం ఉందని, కానీ దానికి మీరే ఇనిషియేట్ తీసుకున్న దానికంటే ముందు ఇక్కడ తెలంగాణ అందరూ ఏమనుకుంటున్నారు, తెలంగాణ ఇక్కడ ఉద్యమం చేయడము, అందరూ పాల్గొనడము, లేకపోతే కొన్ని పార్టీలు చేసిన అదే కారణం అనుకుంటున్నారు. కానీ అది కాదు. తెలంగాణ ఒక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లోనే అది సాధ్యం. పార్లమెంట్లో అసలు ఏం జరిగింది? 10 మంది ఉన్న ఎంపీలు, మనం తెలంగాణలో 17 ఎంపీల్లో కొందరు వ్యతిరేకం. ఈ ఎంపీలతో తెలంగాణ రాలేదు. వీళ్ళందరూ చేసిన పోరాటం ఏంటిది అనే దాని మీద డాక్యుమెంటరీ దాదాపు పూర్తిగా వచ్చింది. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరి మీద ఇంటర్వ్యూలు తీసుకొని అప్పుడు ఏం జరిగింది అసలు చరిత్ర, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎవరు కారణం, ఇప్పుడు చరిత్ర కరెక్ట్గా చెప్తున్నారు. చరిత్రనంతా వక్రీకరించి ఎవరి తోచింది వాళ్ళు రాసుకుంటున్నారు. నేను అలా కాకుండా యాక్చువల్గా ఎవరు ఇది ఎట్లా వచ్చింది అనే దాని మీద డాక్యుమెంటరీ పూర్తిగా వచ్చింది, అది చేస్తున్నాను. ఇకపోతే మన తెలంగాణ సినిమా అంటే శ్యామ్ బెనగల్ గారు ఆ రోజుల్లోనే అంకుర్ సినిమా ఇక్కడి వాతావరణం, ఇక్కడ పరిస్థితుల గురించి తీశారు. బి నరసింహారావు గారు దాసి, మా భూమి లాంటి సినిమాలు వచ్చాయి, మృణాల్ సేన్ సినిమాలు వచ్చాయి. ఇలా తెలంగాణ సినిమా మీద వస్తున్న సినిమాలన్నీ అవార్డులు బ్రహ్మాండమైన. ఇక్కడ కథకు అంతటి దాంట్లో లైఫ్ ఉంటుంది, నేచురాలిటీ ఉంటుంది. మీరు ఇక్కడ ఏ మట్టిని ముట్టుకున్నా, తెలంగాణ ఏ చెట్టును ముట్టుకున్నా, మట్టిని ముట్టుకున్నా కథలు వస్తాయి. కథలకేం కొదవలేదు, కాకపోతే నిర్మాతలకు కొదవ ఇక్కడ. ఎందుకంటే అంత పెట్టుబడి మన దగ్గర, అంత పెట్టుబడిదారులు లేరు.
కాబట్టి ఇక్కడ సినిమాలు రావడం లేదు. కాబట్టి చిన్న చిత్రాలు తీయాలనుకునే వాళ్ళకు తీసిన అవి థియేటర్ల వరకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే థియేటర్లన్నీ కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి. కమర్షియల్గా అవి సక్సెస్ సాధించదు. ఎవరైనా వ్యాపార కోణంలోనే ఆలోచిస్తారు. కాబట్టి ప్రభుత్వం అలాంటి చిన్న సినిమాలకు రాయితీలు, సబ్సిడీలు ఇట్లా ఇచ్చే తెలంగాణ మీ సినిమాలకు అనుభవంలో చెప్పండి, తెలంగాణ వచ్చి కూడా ఇప్పటికి 2014లో వచ్చిందంటే ఆల్మోస్ట్ 26లో ఉన్నాం మనం, 12 ఏళ్ళు పూర్తయింది. ఇప్పటికైనా తెలంగాణ సాహితీకారులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ నటీనటులు, తెలంగాణ సినిమాలు గుర్తించబడుతున్నాయి? ఆ ప్రాధాన్యత ఉందా? లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ అనేది చూస్తున్నాం మనం, కానీ తెలుగు ఇండస్ట్రీలో ఎవరి డామినేషన్ ఉంది, ఏ ఫ్యాక్టర్ అనేది అందరికి ఓపెన్ టాక్, అది అందరికి తెలిసిందే. సో తెలంగాణకు సంబంధించిన చిన్న సినిమాలు గుర్తించకుండా జిల్లాల వరకు, ఆ మండలాల్లో ఒకరిద్దరు నటుడు, ఒకరు ఉదాహరణకి కరీంనగర్ నుంచి ఎవరైనా సినిమా తీసినట్టే కరీంనగర్ జిల్లా వరకు మాత్రమే కొద్ది గొప్ప ఆడుతుంది, అది అక్కడ అభిమానించేవారు. ఆ తర్వాత లేదు, తన థియేటర్స్ కూడా దొరకవు. ఈ ఫ్యాక్టర్ ఇంకా అవైల్ అవుతుంది ఇంకా? లాస్ట్ 10 yearsలో ఆ వైపు ఏం ప్రయత్నాలు కూడా సాగలే కదా. తెలంగాణ సినిమాను ప్రోత్సహించాలనే ప్రయత్నాలు ఏవి సాగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవార్డ్స్ అంటే మెయిన్ స్ట్రీమ్ ఎప్పుడు ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ సినిమాను మనం ఏం డిస్టర్బ్ చేయడం లేదు, మెయిన్ స్ట్రీమ్ ఉండాల్సిందే. ఇప్పుడు నేను చెప్పాను కదా, మహారాష్ట్రలో బాలీవుడ్ పక్కన ఉండగా కూడా మరాఠీ సినిమా సక్సెస్ అది. ఇక్కడ కూడా తెలంగాణ సినిమాకు ప్రభుత్వం సంకల్పిస్తే డెఫినెట్గా సినిమాలు మంచి సినిమా. ఇప్పుడు బల్గం సినిమా ఉంది, ఎంత తక్కువ బడ్జెట్లో తీశారు, ఎంత సక్సెస్ సాధించింది. అలాంటి సినిమాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం మనము పుష్ చేయాలి, ఈ ప్రభుత్వం పుష్ చేయాలి. మనం అంటే తప్పకుండా సబ్సిడీలు ఇలాంటివి ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా అలాంటి చర్యలు తీసుకోవాలి. కోచింగ్ లేకపోతే శిక్షణ కేంద్రాలు పెట్టాలి, ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి. ఒక ఫిలిం పాలసీ అనేది కంపల్సరీ కావాలి. దానికోసం మన నరసింహరావు గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అట్లాగే మన సినీ జర్నలిస్టు మన గోదావరికి సంబంధించిన ఆయన ఇచ్చాడు. అందరూ ప్రభుత్వంకు సూచనలు చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయా పొన్నం ప్రభాకర్ గారికి మీకు మధ్యలో? అస్సలు జరగదు. ప్రభాకర్కి ఇవేవి ఇంట్రెస్ట్ ఉండదు, టైం ఉండదు సినిమాల గురించి, సినిమాలు కానీ ఇదంతా ఇవన్నీ. నేను అవార్డు వచ్చిన తర్వాత కనీసం అవార్డు కూడా చేతికి ఇవ్వలేదు, తీసుకున్నాను. అవన్నీ తెలియదు, నేను అప్లై చేసేది తెలియదు, నేను చేసేది తెలియదు. ఇది నా ఓన్ ఇంట్రెస్ట్. కనీసం కంగ్రాచులేట్ చేశారు మిమ్మల్ని? అవన్నీ ఏముండవు, పెద్దగా ఉండదు. ప్రభాకర్కి చేస్తాడు సింపుల్గా, మామూలుగా. అంటే నేను చేసే పనులు ఎక్కడ కూడా జోక్యం కానీ, వద్దని కానీ, వచ్చినందుకు సంతోషం కానీ, లేకపోతే ప్రమోట్ చేయడం కానీ అలాంటివి ఏవి ఉండవు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ నా దాంట్లో అసలు ఎక్కడ కూడా. చాలామంది అనుకుంటారు మొదటిసారి వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ నుండి వచ్చిందని. అసలు ప్రభాకర్ తెలియని కూడా తెలియదు అది. ఓకే. మినిస్టర్గా అయిన తర్వాత పొన్నం ప్రభాకర్లో మీ తమ్ముడిగా ఎటువంటి మార్పులు చూసారు? అంటే బిజీ షెడ్యూల్, హెక్టిక్ లైఫ్, వచ్చి కలవడం అంతా ఉమ్మడి కుటుంబం అన్నారు కాబట్టి వస్తారా, రెగ్యులర్గా కలుస్తారా మీరు? రోజు కలుస్తాం, ప్రతిరోజు కలిసి ఉంటాం. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. పండగలు ఇలాంటి శుభకార్యాలన్నింటికి కరీంనగర్ వెళ్తాం, అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు మొన్న వినాయక చవితి, లేకపోతే ఉగాది, దసరా, ఇలా అన్నింటికి ఇప్పుడు అక్కడికి ఎక్కడ ఉన్నా అందరూ వస్తారు. అప్పుడు ప్రభుత్వంపై విమర్శలు వస్తూ ఉంటాయి, సినిమా రంగం పరంగా కానీ రకరకాలు కానీ. డిస్కస్ చేస్తారు ఎప్పుడన్నా ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, సలహా సూచన మీరు అడగడం కానీ అని చెప్పడం కానీ ఏదైనా జరుగుతుంది? నేను చెప్తాను, ఓన్లీ రాజకీయాల వైపే మాట్లాడతాడు. ఇవన్నీ వేరేటివి ఇవన్నీ ఏమి చెప్పడు. ఇప్పుడు వాడు అందరూ వచ్చి కలుస్తారు, బుక్స్ ఇస్తారు, ఆ బుక్స్ అన్నీ నాకే ఇస్తాడు, నాకు ఇంట్రెస్ట్ అని. ఏ బుక్ వచ్చినా నాకు ఇస్తాడు. ఓకే. అన్నీ. పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత ఎప్పుడు కానీ మిమ్మల్ని పాలిటిక్స్ వైపు రావాలని, ఎందుకంటే బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి తీసుకొస్తే నెక్స్ట్ వారసత్వంగానో లేకపోతే ఉంటారు కదా మనకు కరీంనగర్లో అన్నట్టుగా ఎప్పుడు ఆలోచించలేదు? అసలు అటువంటి పాలిటిక్స్ విషయం వస్తే మమ్మల్ని ఆమడ దూరంలో వస్తాడు. ఎవరిని కూడా జోక్యం చేసుకొని కూడా అందులోకి రానివాడు. ఏదున్నా బ్యాక్లోనే ఉండమంటాడు, ముందుకు రావడం ఇష్టం ఉండదు. మాకే ముందు ఇష్టం ఉండదు. ఎవరైనా ఎప్పుడైనా ముందుకు వచ్చిన పిల్లలు అలాంటిది ఏమి ఉండదు, అవసరం కూడా లేదు. అంటే వద్దనే చెప్తాడు. రాజకీయాల్లో ఏం ప్రొద్దున లేచి నుండి రాత్రి వరకు ఏంటి అది బిజీ, అసలు చాలా బిజీ. సమయం ఇవ్వడమే కష్టం. అర్ధరాత్రి వచ్చి కాసేపు మాతో గడుపుతాడు. ఫైనల్గా నెక్స్ట్ రవిచంద్ర గారి ప్రాజెక్ట్ ఏంటి? 2 సార్లు వచ్చింది బ్యాక్ టు బ్యాక్. నెక్స్ట్ మళ్ళీ అవార్డు వరకు ఎటువంటి ప్రాజెక్ట్ రాబోతున్నారు? మళ్ళీ మీ చేతిలో అవార్డు బుక్లో వస్తాను. ఓకే. నెక్స్ట్ ఒక మంచి బుక్ తీసుకొస్తున్నాను.
ఇప్పుడు నేను మొన్న తీసుకొచ్చిన తెలంగాణ సినీ ప్రస్థానం మటుకు నాకు నేషనల్ లెవెల్లో అవార్డు వస్తుందనే ఆశ మటుకు ఉంది. ఎందుకంటే అంత మంచి పుస్తకం రాలేదు, కానీ నేషనల్ లెవెల్లో వస్తుందనే ఆశ అయితే నాకు ఉంది. నేను తెలంగాణ ఏర్పాటు విషయంలో లేదు, తెలంగాణ మొత్తం మనకు అసలు ఎప్పుడు నుండి అసలు ఏమంటారు, తెలంగాణలో సినిమానే లేదు, తెలంగాణలో సినిమా ఎక్కడదంటే మన 1897లో లూమియర్ బ్రదర్స్ అక్కడ బాంబేలో వాట్సన్ హోటల్లో సినిమా ప్రదర్శించినప్పుడు తర్వాత హిందీలో ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత కలకత్తాలో, తర్వాత మద్రాసులో అని చెప్తారు. కానీ హైదరాబాద్ స్టేట్లో కూడా మన నిజాం రాజు ధీరేన్ గంగూలీ అనే అతన్ని తీసుకొచ్చి ఇక్కడ మూకీ చిత్రాలు నిర్మించిండు, లోటస్ ఫిలిం కంపెనీ స్థాపించిండు, థియేటర్లు కట్టిండు. అప్పుడే మన దగ్గర తెలంగాణలో సినిమా ఉంది. చాలా సినిమాలు నిర్మితమయ్యాయి, చాలామంది కళాకారులు ఉన్నారు. కరీంనగర్ నుండి బేగనే అతను ఉన్నాడు, ఇక్కడి నుంచి చాలామంది. అసలు సినిమా పరిశ్రమకు మన వాళ్ళు ఆ రోజుల నుంచి సినిమాలు వస్తున్నాయి. అన్నీ రాశి తక్కువ కానీ వాసి ఎక్కువ. మంచి మంచి నిర్మాతలు, అయితే మళ్ళీ మేము మంచి మంచి వాళ్ళు వచ్చారు. మంచి మంచి ప్రభాకర్ రెడ్డి, కాంతారావు, రాజనాల, బిఎస్ నారాయణ, ఇలా ఎంతమంది ఉన్నారు గొప్పవాళ్ళు. వాళ్ళందరి పేరు మీద అవార్డులు పెట్టాలి మేము డిమాండ్ చేసే. ఒక పైడి జయరాజ్ పేరు మీద కాదు, మన దగ్గర కాంతారావు పేరు మీద పెట్టారు. మిగతా వాళ్ళు ఇవాళ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన చిత్రపూరి కాలనీ ల్యాండ్ చూడండి ఎంతమందికి అది ఆశ్రయం దొరికింది. అలా మన తెలంగాణ సినిమాని చరిత్రకారులు కావాలని దాన్ని తుడిచేశారు. మళ్ళీ మీ ప్రయత్నం గొప్పది, చూద్దాం మరి ఎటువంటి సక్సెస్ సాధిస్తుంది అనేది. ఆల్ ది బెస్ట్ యూ. సో ఇది పొన్నం రవిచంద్ర గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు తెలంగాణ ప్రస్థానం అనేటువంటి పేరిట తెలంగాణ సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ రకంగా ముందుకెళ్ళినంతో కొత్త బుక్తో రాబోతున్నారంట. సో దాన్ని కూడా వెయిట్ చేద్దాం, ఎటువంటి ప్రస్థానం ఏ రకంగా ఉంటుంది అనేది. సో ఇది ఆర్టీవీ చూస్తున్నారండి. థ్యాంక్ యూ.